అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేశానంటే, రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ తర్వాత జరిగిన ఘోరాలు, అన్యాయాలు, దీనికి కారకులైనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడకపోతే అసలు మనసు శాంతించటంలా. నిజం చెప్పాలంటే ఎంత దారుణంగా చంద్రబాబు లాంటి నీచుడు, నికృష్టుడు, అతని కుటిలమైన రాజకీయం ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తున్నారండి వీళ్ళు. ఓటు వేశారని చెప్పి బీసీలు, ఎస్సీల మీద, ఎస్టీల మీద, ఊళ్ళ మీదకి తెగబడి వీళ్ళ రౌడీలు, గూండాలు వెళ్ళి కర్రలతో బాదుతూ వాళ్ళని ఆ కుటుంబాలు ఎక్కడో బయటికి వెళ్ళి టెంపుల్స్లో, దేవాలయాల్లో తలదాచుకునే పరిస్థితి తీసుకొచ్చారు అంటే దీనికి కారణం ఎవరు? ఈ చంద్రబాబు నాయుడు నీచమైన రాజకీయం కాదా? ఎట్లా ఇది జరుగుతుందంటే ఎన్డీఏతో అతను పొత్తు పెట్టుకున్నదే ఈ కారణం చేత. ఇక ఆమె ఉన్నారు, ఈరోజు ప్రత్యేకంగా నేను మాట్లాడాలనుకుంటుంది ఆమె గురించే. ఎంత కుటిలురాలో, చంద్రబాబును మించినటువంటి నీచమైన స్వభావం కలిగిన ఈ పురంధరేశ్వరి గురించి చెప్పకపోతే, ఎందుకంటే ఈ కుటుంబ సభ్యురాలిగా మాకు చేసిన ద్రోహం ఏంటో ఆవిడ మొదటి నుంచి కూడా తండ్రికి ఎంతటి వెన్నుపోటుదారో, అలాగే ఈరోజు వచ్చి ఆంధ్ర ప్రజలకు కూడా ఎంత వెన్నుపోటు పొడిచిందో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడాలని నేను ఈరోజు ఏర్పాటు చేసుకున్నాను. ఏంటంటే ఈరోజు ఆమె వల్లనే బీజేపీ అధ్యక్ష పదవి తీసుకొని ఆ తర్వాత తన పవర్ ఉపయోగించి మరి అరెస్ట్ అయ్యి ఎన్నో కేసుల్లో, మరి స్కిల్ స్కాము ఇలాంటి కేసులన్నిటిలో కూడా అరెస్ట్ అయ్యి వేల కోట్లు, లక్షల కోట్లు తిన్నటువంటి చంద్రబాబు నాయుడిని రక్షించడానికి ఆవిడ ఎటువంటి పాత్ర పోషించిందో ప్రజలందరూ కూడా చూశాము. ఎంత దారుణమైన పాత్ర అంటే, ఎక్కడైనా సరే ఒక నీతిమంతుడైన తండ్రి కడుపును పుట్టిన సంతానం నీతిగానే వ్యవహరిస్తుందని విన్నాను నేను. కానీ అంతటి నీతిమంతుడికి ఇంత పనికిమాలిన సంతానం కలిగారంటానికి ఈరోజు పురంధరేశ్వరే కారణం. ఆ రోజు తండ్రిని వెన్నుపోటు కార్యక్రమంలో కూడా చాలామంది ఈవిడ పాత్ర ఏంటో తెలియదు, కానీ ఈ మధ్య నేను చెప్తా ఉన్నాను, ఈవిడే మెయిన్ పాత్ర కుటుంబంలో. బయటేమో చంద్రబాబు నాయుడు, రామోజీ చేస్తే కుటుంబంలో ఈవిడ కుటుంబ సభ్యులందరినీ ఏకం చేయటంలోనూ, అలాగే వెళ్ళను వైస్రాయ్ హోటల్కి అని చెప్పిన భర్త వెంకటేశ్వరరావుని దారుణంగా తిట్టి, భయంకరమైన భాషతో తిట్టి, అది కావాలని చెప్పలేను నేను అంతా, ఎందుకంటే ఈ అక్కా చెల్లెళ్ళ భాష ఏంటో మనం ఈ మధ్యనే చూసాము. ఆమె ఎవరు భువనేశ్వరి భాష ఏంటో చూసాం. సేమ్ వీళ్ళు అదే భాష మాట్లాడతారు. అలాంటి భాషతో తిట్టి ఆయన వైస్రాయ్ హోటల్కి 40 మంది ఎమ్మెల్యేలతో పంపించినటువంటి ఈ పురంధరేశ్వరి తండ్రికి ఎంత వెన్నుపోటుదారనేది ప్రత్యక్షంగా చూసిందాన్ని నేను ఈ కుటుంబంలో నాకు తెలుసు. అంత నీచ రాజకీయ మనస్తత్వం కలిగిన ఆవిడ. అదైపోయిన వెంటనే తండ్రి ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ తెలుగుదేశం పార్టీ ఆశయాలు అన్నీ తుంగలో దొక్కేసి అటు తండ్రికి వెన్నుపోటు పడవటమే కాకుండా వెంటనే పోయి కాంగ్రెస్లో జాయిన్ అయిపోయింది. ఎంత పవర్ అంబిషియస్ లేడీ అనేది ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పారు. ఈమె తెలుగుదేశంలో జాయిన్ అవుతానంటే ఎన్టీఆర్ గారు వద్దని చెప్పారు, మన ఆడపిల్లలు వద్దు అని. అందుకని అప్పుడు మాట్లాడలేక తండ్రి చనిపోయిన వెంటనే అందులో తండ్రికి ఎగనెస్ట్ పార్టీలో వెళ్ళిపోయి జాయిన్ అయిపోయింది. మంత్రి పదవి తీసుకుంది. 10 సంవత్సరాలు అక్కడ మంత్రి పదవి అనుభవించి, అదే వాళ్ళు గెలిచి ఓడిపోయిన వెంటనే అసలు ఒక్క నిమిషం కూడా ఇక ఆలస్యం చేయకుండా ఒక్క రోజులో వచ్చి అధికారంలో ఉండే బీజేపీ పార్టీలో చేరిపోయింది. అప్పటి నుంచి అంతకుముందు ఆవిడ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆవిడ చేసిన అకృత్యాలు, అవినీతి మీద మరి ఎవరైనా సరే ఎంక్వైరీ చేస్తే అవన్నీ కూడా బయటకు వస్తాయి. తర్వాత బీజేపీలో చేరింది, అధికారంలో ఉన్న పార్టీ గనక. బీజేపీలో చేరి ఏ రోజైనా సరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల గురించి ఈమె ఎప్పుడైనా పట్టించుకుందా? కరోనా లాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ పెద్దలకు తెలియజేయటం కానీ, ఇక్కడ పేదలను ఆదుకోవాలని కానీ ఏ రోజైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలను పట్టించుకోలేదు. అదేవిధంగా భర్తను బయటికి తరిమేశాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు డీసీఎం ఇస్తానని చెప్పి తీసుకెళ్ళి వీళ్ళిద్దరూ పోయి ఆయన పంచలో కూర్చున్నారు, కొన్ని గంటలు కూర్చున్నారు. అయినా సరే తలుపు కూడా తెరవనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు తన అవసరం కోసం మళ్ళీ ఈమెతో స్నేహం మొదలుపెట్టాడు. ఆ రోజు స్నేహాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకున్నారు, అంతే తేడా ఇక్కడ. ఆ రోజు తండ్రికి వెన్నుపోటు పడవటానికి మరిది అవుతాడు. మరిదితో ఎలా చేయగలిపిందో
ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పడవటానికి మళ్ళీ వదిన మరుదులు ఇద్దరు కూడా ఏకమయ్యారు.